వస్తాను ఒక నిమిషం. ఎస్ చెప్పండి మేడం. ఇప్పుడు నేనేమంటానంటే అన్ని పార్టీలకు సమానం చెప్పాడు. చిన్న 2 నిమిషాల సమయం ఇవ్వండి. చెప్పండి. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు ఒక ట్వీట్ ఏమని చేశారంటే, మేము ఈ కేసు వల్ల అధికారం కోల్పోయినామని చెప్పారు. కానీ ఆ నాయకునికి ఈ కేసు వల్ల ఎంత క్షోభపడ్డది ఒక మహిళ అనేది ఎందుకు గుర్తుకు రాలేదు? ఎందుకు ఎంతసేపటికి రాజకీయమే కావాలి, ఎంతసేపటికి అధికారమే కావాలి? మరి ఒక మహిళ ఇంత క్షోభపడ్డది కదా అని ఆ ట్వీట్లు ఎందుకు మెన్షన్ చేయలేకపోయారండి? దానికి సమాధానం చెప్పాలి కదండి. ఇప్పుడు వారు అధికారం పోయినందుకు ఇప్పటికీ బాధపడతా ఉన్నారు. కానీ 6 నెలలు జైల్లో ఉన్న మహిళ ఎంత ఇబ్బంది పడి ఉంటది? ఒక మహిళకు లిక్కర్ మీద పేరు మీద ఎంత ఇబ్బంది పడి ఉంటాయి? ఒక మాజీ ముఖ్యమంత్రి జైల్లో, ఒక ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి జైల్లో పోతే ఎంత ఇబ్బంది అవుతుంది? ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మంత్రి పోతే ఎంత ఇబ్బంది అవుతుంది? దానివల్ల ఎందుకు స్పందించట్లేదు? దాని అవమాన కారణం ఎందుకని ప్రశ్నించట్లేదు? ఎందుకు బీజేపీ పార్టీని ప్రశ్నించలేదు కేటీఆర్ గారు? చెప్పండి. కేటీఆర్ గారు బీజేపీ పార్టీ అంటే అంత ఈజీ కూడా కాదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టాలన్నా కూడా అది ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే ఆధారాలు కానీ చాలా ఉంటాయి ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారమే వెళ్ళారు వాళ్ళు కూడా. సమాధానం మేడం, దానికి సమాధానం. సరే, ఆర్ఎంపీలు చేయలేదు. ఇప్పుడు ఆర్ఎంపీల దగ్గర ఏం జరగలే అంటే శరత్ గారి ఉద్దేశం ప్రకారంగా చిన్న కోర్టులో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది. ఎక్కడ? సుప్రీంకోర్టులో బెయిల్ ఇచ్చిరు. ఆ న్యాయమూర్తినే ఒకసారి ఒక ఫంక్షన్ లో క్లియర్ గా చెప్పిండు, పాపం ఆధారాలు లేకుండా ఉన్న వ్యక్తుల్ని ఇష్టానుసారం జైల్లో పెట్టమంటే ఎట్లా పెడతానండి అని ఖచ్చితంగా నేనే ఇచ్చిన బెయిల్. ఆధారాలు లేవు కాబట్టి బెయిల్ ఇచ్చిన అన్నాడు. చెప్పింది ఆర్ఎంపీ కాదు, సూపర్ స్పెషల్ డాక్టర్. కానీ బెయిల్ కి క్లీన్ చిట్ కి తేడా ఉంది కదా. దానికి సమాధానం చెప్పాలి కదా. శరత్ గారు ఒక నిమిషం ఆయన సమాధానం ఇస్తారంట. శరత్ గారు చెప్పండి. చాలా ఎక్కువ నిమిషం చెప్తారు. ఒక నిమిషం ఆగండి. నరేష్ గారు వస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శరత్ గారు చెప్పండి. ఈ కంప్లైంట్, ఈ క్రైమ్ బుక్ అయింది ఎవరంటే ఇందులో కంప్లైంట్ ఇచ్చింది శ్రీ ప్రవీణ్ కుమార్ రాయ్, డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కంప్లైంట్ ఇస్తే క్రైమ్ నెంబర్ సో అండ్ సో డేటెడ్ 17/8/2022 అనేది లాడ్జ్ అయింది. ఇది బీజేపీ వాళ్ళు ఇయ్యలేదు, కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలేదు, ఎవడు ఇయ్యలేదు. ఇది మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినారు. ఫస్ట్ పాయింట్. 2, ఎన్ని పైసలు ఖర్చు పెట్టి ఇంత న్యాయం సంపాదించారండి? ఢిల్లీలో కొట్లాడి ఒక్కొక్క లాయర్కి ఎన్ని ఫీజులు కట్టారు? ఎక్కడి నుంచి తెచ్చారు? ఏం చేశారు? పేదవాడికి ఇట్లనే న్యాయం దొరుకుతుందా? చాలా దండం పెట్టాలి సార్. మీరు ఫీజుల గురించి లెక్క పెడుతున్నారు. మరి పేద ప్రజల సంగతి ఏంటి? మీడియం అడ్వకేట్ సార్, అడగండి ఒకసారి. పేద ప్రజలకు న్యాయం ఇట్లనే ఇప్పించారా మీరు? మేధావులు ఎక్కువ ఉన్నారు, ఆయన రాజకీయ నాయకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు. కానీ మా వెంకటస్వామిని అడగండి. మీరు సుప్రీంకోర్టు లాయర్లని, సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లని డబ్బులతో కొని మీరు ఒక అడ్వకేట్ గా మీరు సమర్థిస్తా ఉన్నారా? మాట్లాడుతా ఉన్నారా? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు పాల వ్యాపారం చేస్తున్నారా? కవిత పాల వ్యాపారం చేసిందా సార్? గుర్తుగానే కేసు బుక్ అయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏదో ఒక చిన్న ఇంటర్లాక్టరీ స్టేజ్ లో ఒక జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ని పెద్ద ఫైనల్ రిపోర్టు పత్రము ఏమైనా తామ్రపత్రం ఇచ్చినారా మీకు? లేదా గోల్డెన్ సర్టిఫికేట్ ఇచ్చినారా? ఏం మాట్లాడుతున్నారు? లిక్కర్ కల్తీ చేసిండ్రా? ఏం చేసి చెప్పండి, మీరు చెప్పండి. లేదు, పాల వ్యాపారం చేశారు సార్. మీరు పరమ విజ్ఞాని కదా, అందుకే కదా మీరు అన్ని ఆస్తులు సంపాదించగలిగినారు. మీరు పాల వ్యాపారంలోనే సంపాదించినారు సార్ ఇన్ని ఆస్తులు. మీరు అన్ని వ్యాపారాలు చేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం. పాలమ్మి పూలమ్మి వృత్తిని వ్యాపారంగా పెట్టి చేయలే. ఎస్ శరత్ గారు పాయింట్ కంక్లూడ్ చేయండి. విషయం ఏంటంటే అమ్మా, తెలంగాణలో పేద ప్రజలకి న్యాయం అనేది కానీ ఏ రకమైనటువంటి సహాయ సహకారం లేకుండా అన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసినందుకు తెలంగాణ ప్రజలు విజ్ఞతతో తీర్పిచ్చినారు. వీళ్ళ దురాఘాతాలు 1, 2 అని కాదు. ఎవరిని పడితే వాళ్ళని సోషల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులను అందరిని ఎవరిని వదిలెట్టినారండి వీళ్ళు? ఎవరిని వదిలెట్టారు? ఉద్యమకారులను వదిలెట్టినారా? అసలు ఉద్యమం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళ మీద కూడా రకరకాల కేసులు పెట్టి సర్వనాశనం చేసినారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించినారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళయ్యట. వీళ్ళ మీద కోపంతో వీళ్ళకు వ్యతిరేకంగా ఒక్క ఆరోపణతోనే ప్రజా తీర్పు వచ్చిందా? ఈ రకమైన మాటలు మాట్లాడము ఇది ఏదైనా ప్రజా వేదికల మీద సరిపోతుంది. వీళ్ళకేం తామ్రపత్రం రాలేదు, లేకపోతే భారతరత్న అవార్డు రాలేదు, ఏం రాలేదు.
జిల్లా కోర్టులో ఒక ఇంటర్లాక్టరీ ఆర్డర్ పాస్ అయింది. అందులో టెక్నికల్ రీజన్స్ ద్వారా సర్టెన్ ఎవిడెన్సెస్ అనేది దొరకలేదు. కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది సీల్డ్ కవర్ లో పెట్టారు. అది నాకు తెలియదు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నారు. సో ఈ టెక్నికల్ గ్రౌండ్స్ మీద చేసినారు. ఇట్లా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పులు కొన్ని వందలు వేలు రివ్యూ చేసిన సందర్భాలున్నాయి. అదే జిల్లా కోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. అదే హైకోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు. జస్టిస్ సూర్యకాంత్, ది ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన కూడా ఈ కేసును విచారించినప్పుడు చాలా మంది మీద ప్రాథమికమైన ఎవిడెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు బెయిల్ కు అనర్హులు అని కూడా చెప్పినారు. కావాలంటే ఆ తీర్పులు కూడా తీసి చూపెడతాం మేము మీకు. అంటే జిల్లా కోర్టు ఇచ్చిందేమో కరెక్ట్, సుప్రీంకోర్టు రిఫ్యూజల్ టు గ్రాంట్ బెయిల్ ఇస్ రాంగా, లేదా మరి హైకోర్టు ఆఫ్ ఢిల్లీ కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వలేదు కదా. ఎందుకు ముకుల్ రోహ్తగిని పెట్టుకొని మీరు వ్యవహారాలు చేస్తున్నారు? ఎంతమందికి ముకుల్ రోహ్తగి సర్వీసెస్ దొరుకుతాయి? మేధావి గారు, ఇప్పుడు మీరే మేధావి సార్. గడ్డ మీసాలు మీకు బాగా ఉన్నాయి కాబట్టి మీరే మేధావి. మేము మేధావి కాదు, మేము చదువుకోలేదు. అంటామండి. మీరు మాకు వ్యక్తిగతంగా అన్నప్పుడు మిమ్మల్ని ఎదుర్కొంటాము. ఒక నిమిషం ఆయన ఓన్లీ మీకు మాత్రమే అనలేదు, అందరినీ అన్నారు ఆయన. ఒక నిమిషం అండి. ఎస్, ఒక నిమిషం. వెంకటస్వామి గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన అప్పటి నుంచి పాయింట్ ఉంది. శరత్ గారు, అవకాశం దొరికిందని ప్రతిసారి మీరు బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోయడం సమంజసం కాదు సార్. కాదు మేడం, ఒక్క విషయం. ఇప్పుడు 11-12 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర మంత్రుల మీదనో లేదా బీజేపీ ముఖ్యమంత్రుల మీదనో లేదా ఇంకెవరి మీదనో ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయా? ఒక కాంగ్రెస్ మంత్రుల మీదనే ఎందుకు 2Gలు 3Gలు వచ్చినాయి? లిక్కర్ స్కాములు ఎందుకు బీఆర్ఎస్ మీదనే వచ్చినాయి? లేదా 3 సార్లు నిజాయితీ గల పాలన ఇస్తే వాళ్ళని గెలుచుకున్నారు. మీరు కూడా 2 సార్లు ప్రభుత్వం ఏర్పరిచినారు బీఆర్ఎస్ లో. అప్పుడు మేము కూడా మీతో భాగస్వాములు ఉన్నాం. మీరు చెడిపోయినప్పుడే కదా. అమిత్ షా గారి మీద లేవండి, అమిత్ షా గారి మీద లేవా కేసులు? కేసుల గురించి మాట్లాడితే చాలా అనుకోకండి. రేపు వాళ్ళ అధికారంలోకి దిగిపోయిన తర్వాత వాళ్ళ మీద కూడా కేసులు మోపబడతాయి, వాళ్ళ అవినీతి కూడా బయటకు వస్తుంది. మీరు సందర్భం దొరికిన ప్రతిసారి తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ ను నిందించడం కేసులు రావు సార్. చెప్పండి, అధికారంలో ఉన్నంతసేపు కేసులు బయటకు రావంటారు. కేసులు అంతే కదా, అంతే కదా. అందరు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. అందుకే మీ టైంలో కూడా రాలేదంటారా? ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి సుమిత్ర గారు. ఒక 2% కూడా కాదు ఓటమికి కారణం. 1.2% ఓట్లతోనే తప్పిపోతే అదేదో మిన్ను విరుగు మీద పడ్డట్టు జరగరాంది జరిగిపోయి. ఒక్క నిమిషం శరత్ గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్ళాలి. మేడం ఒకటే నిమిషం, ఒకటే మాట. ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆమెకి ఎంపీ టికెట్ ఇచ్చినారు. అదే ప్రజలు ఆమెను చిత్తుగా ఓడగొడితే ఆమెకి ఎమ్మెల్సీ చేసినారు. ఆ తర్వాత అన్ని పదవులు అనుభవించింది. లేకపోతే తెలంగాణలో ఉద్యమకారులే దొరకలేదు, లేకపోతే ఎవరు సాక్రిఫైస్ చేసిన వాళ్లే లేరు. మరి ప్రజలు ఉత్తగానే సరే ఇదంటే లిక్కర్ స్కామ్ అంటే ఓకే, ఇది వచ్చింది కనుక పార్లమెంట్ లో అసెంబ్లీలో వీళ్ళకి తక్కువ సీట్లు వచ్చినాయి. మరి నిజామాబాద్ లో ఎందుకు ఇచ్చినారు జనాలు? అంటే ప్రజలు విజ్ఞత లేని వాళ్ళ మాటలు. అంటే వీళ్ళు చేసిందంతా కరెక్ట్ అంటారు, లేకపోతే ఏమంటారు? బీఆర్ఎస్ వాళ్ళు మాకు ద్రోహం చేసినారు, ఫలానా ఆయన మాకు మోసం చేసి ఓడించినాడు అట మాట్లాడదు. వీళ్ళు ప్రజా తీర్పును కూడా వీళ్ళు రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేయడం అలవాటు చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికి కూడా మేము ప్రజాగ్రహానికి గురైనాము, తప్పుడు పరిపాలన చేసినాము, మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాము, బీద ప్రజల తరఫున మాట్లాడతాము, పేద ప్రజల కోసం కృషి చేసింటే బాగుండేది అని పశ్చాత్తాపం లేదు. ఇంకా కూడా మేం చేసిందే. ప్రజల గురించి దేశంలో ఎవరైనా చేసిరా సార్? శరత్ సార్, ఎవరు చేయరమ్మా, మీరే గీతన్నలు, వృత్తి కార్మికులు, బీడీ కార్మికులు, మహిళలు ఎంత మందిని కల్పన పెట్టి సాదుకున్నారు సార్. వెంకటస్వామి గారు, మీ భూములు మిమ్మల్ని అడిగిన ఒక్కొక్క కౌన్సిలర్ కు 3 కోట్లు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి కేతనపల్లిలో ఎట్లా వచ్చింది? మిగతా వాళ్ళు ఎవరి మీరు చూడరా? కేవలం ఒక నిమిషం ఆగండి శరత్ గారు, ఒక నిమిషం. వెంకటస్వామి గారు, నేను మళ్ళీ వస్తాను.